రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. రేపు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. ఈ బిల్లుపై కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతుంది. రేపటి పార్లమెంటు సమావేశంలో జమిలీ ఎన్నికల బిల్లు లేనట్లు సమాచారం. ఇక రివైజ్డ్ బిజినెస్ లిస్ట్ నుంచి జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం తొలగించింది. నిన్న విడుదల చేసిన బిజినెస్ లిస్టులో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా జమిలీ ఎన్నికల బిల్లు సహా కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును చేర్చింది. తాజాగా దాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక వివిధ శాఖల పద్ధతులకు సంబంధించి పార్లమెంటు ఆమోదం తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో జమిలీ బిల్లు కొంత ఆలస్యం కాబోతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ బిజినెస్గా ఏ క్షణమైనా బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. రైట్ జమిలీ ఎన్నికల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. అంటే జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే కమిటీ ఉందో కమిటీ యొక్క నివేదిక కూడా సమర్పించింది. జమిలీ ఎన్నికల బిల్లు పాస్ కాబోతున్నటువంటి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఏంటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ అంటే? థ్యాంక్ యూ రాజశేఖర్. పార్లమెంట్ లో ఈ సమావేశాలు అంటే రేపు మళ్ళీ తిరిగి మొదలయ్యే సమావేశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టాలనుకున్నప్పటికీ కొంత కేంద్ర ప్రభుత్వం కొంత ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకుంటగా స్పష్టమవుతుంది. అంటే పార్లమెంట్ తాజాగా విడుదల చేసిన బిజినెస్ బులెటిన్ లో ఈ అంశం ఎక్కడ కూడా పొందుపరచలేదు. కారణం ఏంటని పరిశీలిస్తే గత కొంతకాలంగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగట్లేదు. విపక్షాలు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి దాని విషయంలో కొంత రాద్ధాంతం చేస్తూ వాయిదా పడుతూ వస్తామని ప్రస్తుత సమావేశాలు సుమారుగా 1 వీక్ 10 days అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బిజినెస్ అయితే మొన్న ఒక రోజు మాత్రము కొంత ఏది మన రాజ్యాంగం మీద చర్చ కొంచెం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే మిగతా ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్ల విషయంలో విపక్షాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎన్డీఏ పక్షాలు సమర్థిస్తుంటే ఇండియా కూటమి పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ వ్యతిరేకత అంటే ఇప్పుడు ఆలోచనగా రేపు ఈ పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెడితే మళ్ళీ తిరిగి ఎక్కడ స్తంభింపజేస్తాయి విపక్షాలు స్తంభింపజేస్తే బిజినెస్ అంటే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కానీ పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని అంశాలు కొన్ని కీలకమైనటువంటి బిల్లులు పెండింగ్ లో పడి అవ్వకుండా వాటి మీద చర్చ జరగదు, ఆమోదం పొందితే పొందొచ్చు. ఎందుకంటే మెజార్టీని బట్టి ఆమోదం పొందొచ్చు. కానీ చర్చ జరిగితే కొంత ఫలప్రదంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా చర్చలో పాల్గొన్నాయి, వారి అభిప్రాయాలు చెప్పారు. తర్వాత మేము ఓటింగ్ పెట్టాము, ఆ ఓటింగ్ ప్రకారంగా దీన్ని ఆమోదం చేశామని చెప్పేసి అధికార పక్షాలు చెప్పుకునేవారు. అంటే కానీ ఓటింగ్ జరగకుండా విపక్షాలు పార్లమెంట్ జరగనివ్వకుండా కొంత సమీపజేస్తే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఈ సభలో కొంత తొందరగా బిల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అని పెట్టి అవసరమైతే పార్లమెంట్ చివరి రోజులలో ఆఖరి 2 రోజులు 3 రోజుల ముందు బిల్లును ప్రవేశపెట్టి ఎలా ఉంటుందనే విషయంలో కొంత ఆలోచన చేసింది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టమవుతోంది. మరోవైపు ఏంటంటే వచ్చే సమావేశంలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లు కూడా ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇస్తుందన్నారు. కానీ వక్ఫ్ బిల్లును కూడా కొంత కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కారణం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకోవాలనుకున్నారు. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నివేదిక ఇవ్వడము, దాన్ని కేబినెట్ ఆమోదించడం, మొన్న కూడా కేబినెట్ సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుందని కూడా కొంత అధికార పార్టీ చెప్తా ఉన్నారు. కారణం ఏంటంటే చివరి రోజుల్లో ఇంకా పార్లమెంట్ ఇంకో 10-15 రోజులు టైం ఉంది కాబట్టి వచ్చే వారం ఈ బిల్లును ప్రవేశపెట్టింది కాకుండా లేదంటే అయితే ఈ లోపల ఈ వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగేటువంటి సమావేశాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వీటికి సంబంధించిన అంశాల మీద కొంత ప్రతిపక్షాలు అభిప్రాయం చెప్తే వాటిని ఆమోదింపజేసుకోవచ్చు అని సులువు అవుతుందని చెప్పేసి కొంత ఆలోచన చేస్తుండగా తెలుస్తా ఉంది. ఏదేమైనా విపక్షాలు గట్టిగా పట్టుబడడంతో అధికార పక్షం కూడా కొంత ఆలోచన చేసి అధికార పక్ష తికమక గురి చేసి తమకు అనుకూలమైన సమయంలో బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించుకుంటే బాగుంటుంది
అన్న వ్యూహంతో వెళ్తున్న విషయం స్పష్టమవుతా ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా బిల్లు పాస్ అవడానికి పూర్తి ఆధిక్యం అనేది అవుట్ ఆఫ్ మెజార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి ఉందా? అంటే బిల్లు పాస్ అయితే కనుక ఎప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది? అంటే 2027 ఉండబోతున్నటువంటి ఊహాగానాలు ఎవరికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నాయి. అంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలంటే మెజార్టీ సభ్యులుంటే సరిపోతుంది. ఇండియా కూటమిలో అన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించట్లేదు. కొన్ని తటస్థంగా ఉన్నాయి. అంటే వైసీపీ లాంటి పార్టీ తటస్థంగా ఉంది. అదేవిధంగా మరికొన్ని పార్టీలు కూడా కొన్ని తటస్థంగా ఉన్నాయి. ఇప్పటికే ఇండియా కూటమిలో కొంత విభేదాలు మొదలైనాయి. మమతా బెనర్జీ ఒకదారి, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పార్టీలు మిగతా ఒకదారి, ఈ రకంగా వెళ్తున్నాయి. అంటే ఈ లోపల బిల్లును ప్రవేశపెడితే దాని మీద కూడా కొంత ప్రతిపక్షాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది అని కూడా జరుగుతా ఉన్నాయి. అంతర్గతంగా కూడా కొంత మద్దతులు జరుగుతూ ఉన్నాయి ఆయా పార్టీల నేతలతోటి అని చెప్పేసి కొంత చర్చ జరుగుతున్నారు. ఒకవేళ బిల్లు ఖచ్చితంగా పాస్ అయ్యే పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయ్యే అధికార పార్టీ ఖచ్చితంగా పాస్ అవుతుంది, ప్రతిపక్ష పార్టీ కూడా చెప్పి, ఎందుకంటే మెజార్టీ ఉంది కాబట్టి అది బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ మేము వ్యతిరేకిస్తాం దీన్ని. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని మళ్ళీ తిరస్కరిస్తాము అని చెప్తా ఉన్నాం. కానీ అది సాధ్యమా అసాధ్యమా అని పక్కన పెడితే 2027లో ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి, అంటే 50% ఆఫ్ కంట్రీ భారతదేశంలో ఒక సగ భాగంలో ఒక దశ, ఇంకో మిగతా సగమో రెండో దశ, ఈ రకంగా ఎన్నికలు జరపాలి. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలను తీసుకురావాల్సింది. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒక రాష్ట్రం కానీ ఇంకో రాష్ట్రం ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పార్టీలు కానీ అసలు ఒక నిర్ణయం మీద ఒక విధానం మీద ఉండలేకపోతున్నాయి. ప్రజలకు సరైన విధంగా న్యాయం చేయలేకపోతుందని చెప్పేసి అధికార పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు. అంటే 2014 అధికారం, 2016-15 నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొదలుపెట్టారు. అంటే ఈ రకంగా మా ఎలక్షన్ మొదలుపెట్టడం, ప్రచారం మొదలుపెట్టడంతో ఈ బిల్లును ఖచ్చితంగా ఇప్పుడు పాస్ చేయించుకుంటాం మేము అని చెప్పేసి అధికార పార్టీ భావించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మెజార్టీ ఉంది. ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉంది. ఇప్పుడు మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కొంత బలంగా కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యే అవకాశం. బిల్లు పాస్ కాదు అనే సమస్య అయితే ఉత్పన్నం కాదు. దాని విషయంలో అసలు అధికార పార్టీ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా దీని విషయంలో ఆలోచించట్లేదు. బిల్లు పాస్ చేయించుకున్నాం, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయంతో వెళ్దాము. ఎందుకంటే కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కొన్ని చర్చించాల్సిన అంశం ఉన్నాయి. చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే పార్లమెంట్ దీర్ఘకాలికంగా సమీప రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటి చేద్దామనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే విషయం స్పష్టమవుతా ఉన్నది రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.